యా వెల్కమ్ మేడం. యా సార్. హాయ్ సార్. హాయ్ మేడం. సో ఇప్పుడు మనది నెక్స్ట్ మనకి టాపిక్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్. సో మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్. ఓకే సార్. సో ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఎక్కడ మనకి మోస్ట్లీ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఇన్సైడ్ క్యాండిల్ అనేది చూడండి ఇక్కడ. ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ టూ క్యాండిల్స్ చూడండి. ఫస్ట్ టూ క్యాండిల్స్ ఒక సెటప్లో ఫస్ట్ టూ క్యాండిల్స్ కనుక ఇలా ఇన్సైడ్ అంటే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్లో ఇన్సైడ్ ఒక బేరిష్ క్యాండిల్ ఉంటుంది. అట్లానే ఒక ఇండేషన్ బుల్ క్యాండిల్లో ఇంకో ఇండేషన్ బేర్ క్యాండిల్ ఉంటుంది. అలానే ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్లో స్ట్రాంగ్ బుల్ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్ 1 మినిట్, ఈ క్యాండిల్ ఇలా కాదు. మినిట్. యా సో ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్లో ఇన్సైడ్ ఆపోజిట్ క్యాండిల్, ఒక ఇండేషన్ గ్రీన్ క్యాండిల్లో ఇంకో ఇండెన్షన్ ఆపోజిట్ క్యాండిల్. అలానే ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్, ఆపోజిట్లో ఇన్సైడ్ క్యాండిల్. అట్లనే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్లో ఇన్సైడ్ ఆపోజిట్ గ్రీన్ క్యాండిల్, ఒక ఇండేషన్ రెడ్ క్యాండిల్లో ఆపోజిట్లో ఇండేషన్ గ్రీన్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బేర్ క్యాండిల్లో ఇన్సైడ్ ఆపోజిట్లో గ్రీన్ క్యాండిల్. ఇలాగా ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క టైప్స్ ఉంటాయి మనకి. చూడండి, ఇన్సైడ్ క్యాండిల్ యొక్క టైప్స్ ఉంటాయి. అంటే ఇన్సైడ్ క్యాండిల్ పడటానికి ఉన్నటువంటి బేస్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే మొమెంటం ఎక్కువ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ క్యాండిల్, బుల్ సైడ్ కానీ బేర్ సైడ్ కానీ మొమెంటం ఎక్కువ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ క్యాండిల్కి ఇన్సైడ్ ఒక క్యాండిల్ పడుతుంది. సో ఇది ఎప్పుడు పడే అవకాశం ఉంటుంది అంటే జనరల్గా మనకి బుల్లిష్ సైడ్ ఇలా ఒక ట్రెండ్ ఇలా ఉంది. బుల్లిష్ సైడ్ ట్రెండ్ మనకి ఇలా ఉంది. ఇలాగా ఒక ట్రెండ్ ఉంది బుల్లిష్ సైడ్ ఇలా ఒక ట్రెండ్ ఉన్నప్పుడు ప్రైస్ ఒక పర్టికులర్ ఏరియాకి వచ్చిన తర్వాత ఇట్లా కనుక ఇన్సైడ్ క్యాండిల్ కనుక పడితే ఆ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క సెటప్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఆ క్యాండిల్ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ యొక్క ఈ రెండు క్యాండిల్స్ యొక్క సీక్వెన్స్ అనేది లోయర్ టైం ఫ్రేమ్లో ఇలాగ తయారవడానికి అవకాశం ఉంది. ఇలా తయారవడానికి అవకాశం ఉంది. ఇలా ఎలా తయారవుతుంది అంటే టాప్లో ఒక బేస్ క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇలా టాప్లో ఒక బేస్ క్రియేట్ చేస్తుంది. బాటంలో ఏం జరుగుతుంది? ఈ లోస్ అనేవి షిఫ్ట్ అవుతూ పైకి వెళ్తుంటాయి. ఫస్ట్ ఇక్కడ లో ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. ఫస్ట్ లో ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఉంది. అంటే ఈ లోస్ అనేవి పైకి షిఫ్ట్ అవుతూ వెళ్తుంటాయి. అంటే లోస్ అనేవి పైకి షిఫ్ట్ అవుతూ వెళ్తున్నాయి అంటే ప్రైస్ పైకి వెళ్ళినా కూడా పైకి వెళ్ళినా కూడా బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ అవ్వట్లేదు, బయ్యర్స్ అనేవాళ్ళు కొంటూనే ఉన్నారు అనేది మనకి ఇది ఇండికేషన్ ఇస్తుంది. సో ఇలా బయ్యర్స్ మూమెంటం పైకి వెళ్తూ అంటే ఇక్కడ ఒక వీక్నెస్ జరిగింది ఇనీషియల్గా. ఆ వీక్నెస్ అనేది ఏంటంటే ఆ వీక్నెస్ కాస్త ఒకసారిగా స్ట్రాంగ్ అవుతుంది. ఎలాగా? ఇలా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా స్ట్రాంగ్ అయిందంటే ఏంటి? సో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ అనేది మనకి ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. క్లియర్? అట్లనే
మూమెంటం ప్రైస్లో మూమెంటం ఎలా ఉంది, ఇలా 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 వచ్చింది మూమెంటం, ప్రైస్లో ఇలా మూమెంటం వచ్చింది. ఇలా మూమెంటం వచ్చి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇలా ఒక వాలటాలిటీ క్యాండిల్ పడింది. మూమెంటం విత్ వాలటాలిటీ క్యాండిల్ పడి ఆ నెక్స్ట్ క్యాండిల్ ఇలా దాని ఆ క్యాండిల్ యొక్క ఇన్సైడ్లో ఆపోజిట్గా పడింది అనుకోండి. సో క్యాండిల్ ఆపోజిట్గా పడాలి, ఇక్కడ కూడా ఆపోజిట్గా క్యాండిల్ పడాలి. సో ఆపోజిట్గా క్యాండిల్ పడితే ఈ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది. సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు 1 అవర్లో ఉన్నారు, 1 అవర్లో ఇలా క్యాండిల్ ఉందనుకోండి. సో ఇదే సెటప్ మీరు దాన్ని లోయర్ టైం ఫ్రేమ్లో కనుక వెళ్ళి చూస్తే 15 మినిట్స్లో కనుక వెళ్ళి చూస్తే అది ఎలా తయారవుతుంది, ఇలా తయారవుతుంది. ఎస్ సో ఇలా తయారవుతుంది. సో ఇలా తయారవుతుందంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ లో కన్నా చూడండి ఇక్కడ ఈ హై కన్నా ఈ హై అనేది లో అయింది, ఈ హై కన్నా ఈ హై అనేది లో అయింది, ఈ హై కన్నా ఈ హై అనేది లో అయింది. అట్లనే ఇక్కడ ఒక లో ఉంది, ఈ లో కన్నా ఈ లో అనేది హై అయింది, ఈ లో కన్నా ఈ లో అనేది హై అయింది. సో ఇలా కింది నుంచి అనేది ప్రైస్ పైకి మూమెంటం అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది, పైనుంచి అనేది ప్రైస్ అనేది మూమెంటం కిందికి షిఫ్ట్ అవుతూ వస్తుంది. సో ఇలా షిఫ్ట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఇండెషన్ అంటే ఒక నర్వస్నెస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఇండెషన్ ఒక నర్వస్నెస్ క్రియేట్ అయ్యి ప్రైస్లో హార్ట్ మన ఇలా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఇలా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి. సో ఏదైతే ఈ నర్వస్నెస్ ఇండెషన్ క్రియేట్ అయిందో లోయర్ టైం ఫ్రేమ్లో, సో ఇలా కనుక ఒక డెసిషన్ క్యాండిల్ వస్తే సో ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా మనం చూడాలి దీన్ని. ఓకే సేమ్ ఇన్ ద సేమ్ వే ప్రీవియస్గా మనకి ట్రెండ్ ఇలా ఉంది, ఇలా ట్రెండ్ ఉంది. ఓ పాయింట్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, ఒక గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఇన్సైడ్ ఒక రెడ్ క్యాండిల్ పడింది. సో ఇన్సైడ్ ఒక రెడ్ క్యాండిల్ పడిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హైకి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోకి మధ్య ప్రైస్లో ఏం జరిగింది చూడండి. ఏం జరిగింది ఇక్కడ బేస్ ఎలా క్రియేట్ అయింది, బేస్ బాటంలో క్రియేట్ అయింది. ఇక్కడ ఏంటి బేస్ అనేది టాప్లో క్రియేట్ అయింది, బేస్ అనేది టాప్లో క్రియేట్ అయ్యి హైస్ అనేవి షిఫ్ట్ అవుతూ వెళ్తున్నాయి పైకి, లోస్ అనేవి పైకి షిఫ్ట్ అవుతూ వెళ్తున్నాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, బేస్ అనేది బాటంలో క్రియేట్ అవుతూ హైస్ అనేవి లోకి షిఫ్ట్ అవుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది, మూమెంటం అనేది స్లోగా వీక్ అవుతుంది. ఈ మూమెంటం అనేది స్లోగా వీక్ అవుతుంది. వీక్ అయ్యి ఉండి కనుక ఇలా కనుక కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి. సో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ అనేది వీక్ అయిపోయి కౌంటర్గా ట్రెండ్ పడే అవకాశం ఉంది, ఇలాగ కౌంటర్గా ట్రెండ్ పడే అవకాశం ఉంది. సో దీన్నే మనం ఏమంటామంటే డిసెండింగ్ ట్రయాంగిల్ అంటారు, దీన్ని ఏమంటారంటే అసెండింగ్ ట్రయాంగిల్ అంటారు. మీకు రాస్తాను, అసెండింగ్, డిసెండింగ్, ఇది వచ్చేసరికి సిమెట్రికల్. సో ఒక హయ్యర్ టైం ఫ్రేమ్కి సంబంధించినటువంటి ఒక ప్రైస్లో మూమెంటం జరిగిన తర్వాత ఒక పర్టికులర్ పాయింట్కి ప్రైస్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ పాయింట్లో కనుక ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ పడి ఇన్సైడ్ కనుక దానికి ఆపోజిట్లో రెడ్ క్యాండిల్ పడినప్పుడు ఇది ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది, ఏది హైయర్ టైం ఫ్రేమ్లో. సో ఈ సెటప్ అనేది మీరు లోయర్ టైం ఫ్రేమ్లో కనుక వెళ్తే ఆ లోయర్ టైం ఫ్రేమ్లో ఈ సెటప్ ఎలా తయారైంది అంటే టాప్లో బేస్ క్రియేట్ అయిందా, లేదు బాటంలో బేస్ క్రియేట్ అయిందా, లేదు టాప్ బాటమ్ రెండూ కూడా ఇటు హైస్ షిఫ్ట్ అవుతున్నాయి ఇటు లోస్ షిఫ్ట్ అవుతున్నాయి అనే ఒక నర్వస్నెస్ స్టేజ్కి వచ్చిందా ప్రైస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా మీకు? సో ఇన్ ద సేమ్ వే అట్లనే డౌన్ ట్రెండ్, ప్రైస్ డౌన్ ట్రెండ్ ఉంది, ఇలా ప్రైస్లో డౌన్ ట్రెండ్ ఉంది. ఒక డౌన్ ట్రెండ్కి వచ్చి ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ పడి ప్రైస్లో ఒక బేస్కి వచ్చింది, ఒక పాయింట్, ఒక మేబీ ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చింది అనుకున్నాం, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా లేదా ఇది ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చింది అనుకున్నాం. సపోర్ట్ ఏరియాలో ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్కి ఇన్సైడ్ వైట్ ఆపోజిట్కి ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. ఒక గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఇప్పుడు ఇదేంటి హైయర్ టైం ఫ్రేమ్లో ఇలా జరిగింది. సో ఇదే క్యాండిల్ సెటప్ ఇప్పుడు ఇది 1 అవర్, 1 అవర్లో 2 అవర్స్ అండి, ఇది ఒక 1 అవర్, ఇది ఒక 1 అవర్ 2 అవర్స్. సో ఈ 2 అవర్స్ని మీరు 15 మినిట్స్లో కనుక వెళ్ళి చూస్తే ఆ 15 మినిట్స్లో బేస్ ఎలా ఉంది, టాప్లో బేస్ ఎలా క్రియేట్ అయింది, కింద నుంచి పైకి బేస్ ఎలా క్రియేట్ అయింది చూడండి. టాప్లో ఇలా బేస్ క్రియేట్ అయిపోయి లో ప్రైసెస్ ఏమవుతున్నాయి, పైకి షిఫ్ట్ అవుతున్నాయి, లో ప్రైసెస్ పైకి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఈ లో ప్రైసెస్ అనేవి పైకి షిఫ్ట్ అయిపోయి వీక్నెస్ ఉండి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇలా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి ప్రైస్లో,
ఇలా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి ప్రైస్లో. సో ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ ఎండ్ అయిపోయి ఇక్కడ ఒక నర్వస్నెస్ ఆర్ ఇండెసిషన్ ఏదైతే క్రియేట్ అయిందో, సో దీనికి ఈ ఈ ఈ ట్రెండ్కి కౌంటర్గా ఇక్కడ ట్రెండ్ పడినట్టే కదా, మనకి కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే కదా. Yes, sir. Yes, sir. సో దీన్ని అలా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది డౌన్ సైడ్ నుంచి చూసేటప్పుడు ఏమవుతుంది మనకి, ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ఇది కూడా. ఓకేనా, టాప్లో కనుక బేస్ క్రియేట్ చేసి కింద నుంచి హై షిఫ్ట్ అవుతుంటే దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. Okay. అట్లా ఇన్ ద సేమ్ వే ఇలా డౌన్ ట్రెండ్ ఉండి ప్రైస్లో ఒక రకమైనటువంటి పాస్నెస్ అంటే ప్రైస్ ఆగిపోయి ఒక బేస్ మీద ప్రైస్ ఆగిపోయి పైనుంచి హైస్ అనేవి కిందకి షిఫ్ట్ అవుతూ కింద నుంచి లోస్ అనేవి పైకి షిఫ్ట్ అవుతూ కనుక ఉంటే, సో ప్లేయర్స్కి ఏముంటుంది, ఒక రకమైన నర్వస్నెస్ అంటే వీక్ అయిపోతారు. అంటే ఇక్కడ ఈ ఇండికేషన్ ఏమిస్తుంది అంటే పైనుంచి బయ్యర్లో వీక్నెస్ ఉంది, కింది నుంచి సెల్లర్లో వీక్నెస్ ఉంది. అలా ఎలా అర్థం చేసుకోవాలి, లేదా పైనుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది, కింది నుంచి బయింగ్ ప్రెజర్ ఉంది. Yes, sir. సో కింది నుంచి బయింగ్ ప్రెజర్ ఉంది అంటే ఇక్కడ సెల్లర్ వీక్గా ఉన్నారు, పైనుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉందంటే ఇక్కడ బయ్యర్ వీక్గా ఉన్నారు. Yeah. సో ఇద్దరు వీక్నెస్ చూపించిన తర్వాత ఒక సెర్టన్ పాయింట్కి వచ్చిన తర్వాత ప్రైస్ కనుక ఇలా డెసిషన్ ఇచ్చింది అనుకోండి, ఇలా డెసిషన్ ఇచ్చేసింది అనుకోండి, సో ఇక్కడ ఏదైతే ఈ కన్ఫ్యూజన్, ఇండెసిషన్ ఆర్ నర్వస్నెస్ ఏదైతే క్రియేట్ అయిందో ప్రైస్లో, సో దానికి ఇక్కడ మనకు డెసిషన్ వచ్చేసినట్టే కదా. Yes, sir. వచ్చింది. సో దీన్నే మనం ఏమంటామంటే సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటాం. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రైస్లో సేమ్ ఇలానే ఒక ఫాల్ ఉంది. ఒక ఫాల్ ఉన్న తర్వాత ప్రైస్ ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చింది. ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చి ఒక స్ట్రాంగ్ బేరిస్ క్యాండిల్ పడి ఇన్సైడ్ ఆ బేరిస్ క్యాండిల్కి ఆపోజిట్గా కనుక ఒక బుల్లిష్ క్యాండిల్ కనుక పడితే, తర్వాత ఈ హైకి లోకి మధ్య ప్రైస్ ఏం జరిగింది, ప్రైస్లో ఏం జరిగింది అంటే చూస్తే మీకు ఏం జరిగింది, ఇక్కడ ప్రైస్లో ఏం జరిగింది, ఇక్కడ డౌన్ సైడ్ ఒక బేస్ క్రియేట్ అయింది. డౌన్ సైడ్ ఒక బేస్ క్రియేట్ అయ్యి పైనుంచి ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ అనేవి షిఫ్ట్ అవుతూ లోయర్ హైస్ అవుతున్నాయి. ఈ హైస్ ఏదైతే ఉన్నాయో షిఫ్ట్ అయ్యి లోయర్ హైస్ అవుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రైస్ అనేది స్లోగా వీక్ అవుతుందంటే ఏం జరుగుతుంది, ఇక్కడ బయ్యర్ వీక్ అవుతున్నారు, సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ఆఫ్టర్ ఎ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఇలా గనక ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి. సో దీన్ని ఎలా చూసుకోవాలి, ఇక్కడ ఏదైతే ఈ ఇండెసిషన్ ఆర్ కన్ఫ్యూషన్ నర్వస్నెస్ క్రియేట్ అయిందో దానికి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అంటే ఒక డెసిషన్ వచ్చేసినట్టుగా మనం చూడాలి కదా. Yes, sir. సో పర్టికులర్లీ ప్రైస్లో ట్రెండ్ ఎలా ఉంది, ప్రైస్లో ట్రెండ్ ఎలా ఉంది, ఇలా అప్ ట్రెండ్ ఉండి ఒక రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చి ఆ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర హయ్యర్ టైం ఫ్రేమ్లో కనుక ఇలా ఇండెసిషన్ అంటే ఒక క్యాండిల్ అండర్లో క్వైట్ ఆపోజిట్గా ఒక క్యాండిల్ కనుక పడితే ఆ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ యాక్షన్ ఏం జరిగింది, బేస్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది, టాప్లో క్రియేట్ అయిందా, బాటంలో క్రియేట్ అయిందా, ప్రెజర్ అనేది ఎటు బిల్డ్ అయింది, బయింగ్ సైడ్ ప్రెజర్ బిల్డ్ అయిందా లేదా సెల్లింగ్ సైడ్ ప్రెజర్ బిల్డ్ అయిందా లేదా ప్రెజర్ రెండు వైపులా బిల్డ్ అయిందా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో అనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్లో మనకి ఆన్సర్ ఎటు వచ్చింది, ఫైనల్గా క్వశ్చన్లో ఆన్సర్ మనకి ఎటు వచ్చింది, ఆన్సర్ ఎటు వస్తే అటు సైడ్ మనకు ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ వస్తుంది, లైక్ దిస్. సో ఇలాగా బుల్లి సైడ్ అయినా అంతే, బ్యారీ సైడ్ అయినా అంతే. సో ఇప్పుడు మీకు అర్థమైందా, అంటే థియరిటికల్గా మీకు ఇన్సైడ్ క్యాండిల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైందా. అయితే మీరు ఏ టైం ఫ్రేమ్ చూస్తున్నారో, మీరు ఏ టైం ఫ్రేమ్ అయితే చార్ట్ చూస్తున్నారో ఆ టైం ఫ్రేమ్ అబౌవ్ టైం ఫ్రేమ్లోనే ఇన్సైడ్ క్యాండిల్ని చూడాలి. అంటే మీరు 15 minutesలో ఇలా చార్ట్ చూస్తున్నారు, సో అప్పుడు దాని అబౌవ్ టైం ఫ్రేమ్ ఏంటి, మనకు 1 hour అవుతుంది. 1 hourలోకి వెళ్ళి ఇలా ఇన్సైడ్ క్యాండిల్ ఏమన్నా మనకి ఇలాగ ఇన్సైడ్ క్యాండిల్ ఉందా, ఇలా ఇన్సైడ్ క్యాండిల్ ఏమన్నా 1 hourలో ఉందా అనేది చూడాలి. సో ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా చార్ట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 hourకి వెళ్దాం. 1 hourలో నిన్నటి ట్రెండ్ ఏంటి, ప్రైస్లో నిన్నటి ట్రెండ్ ఏంటి, డౌన్ సైడ్ ఫాల్ జరిగింది, ఇలా ఒక ఫాల్ జరిగింది, రైట్.
సో ఆ ఫాల్ అనేది ఇలా ఓపెనింగ్ ఇవాళ కంటిన్యూ అయింది, రైట్? ఎస్ సార్. ఇలా కంటిన్యూ అయిపోయి మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్ ఇలా అయింది. మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్ ఏమైంది? గ్రీన్ క్యాండిల్ అయింది. ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ ఏమైంది? దీనికి ఆపోజిట్గా రెడ్ క్యాండిల్ అయిందా? ఎస్ సార్. ఆ రెడ్ క్యాండిల్ కూడా ఇన్సైడ్ క్యాండిల్ అయిందా? ఎస్ సార్. సో ఇలాగ ఒక హైయర్ టైం ఫ్రేమ్లో మీకు ఒక లాంగ్ క్యాండిల్ పడి దానికి క్వైట్ ఆపోజిట్లో ఇన్సైడ్ కనుక ఆపోజిట్ క్యాండిల్ కనుక పడింది అంటే డ్యామ్ షూర్ దట్ లోయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక యాక్షన్ జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. లోయర్ టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ ఒక యాక్షన్ జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు 15 మినిట్స్లోకి వెళ్ళిపోండి. 15 మినిట్స్లోకి వెళ్ళారు. 15 మినిట్స్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ? 15 మినిట్స్లో ఏం జరుగుతుంది ఇక్కడ మీకు? ఇదొక హై, ఇదొక లో, తర్వాత ఈలో ఇక్కడికి వచ్చింది, తర్వాత మళ్ళీ ఈలో ఇక్కడికి షిఫ్ట్ అయింది. అంటే ఇప్పుడు ఈ రెండు ఇన్వాలిడ్ కాదు. సో ఇప్పుడు ఈ హై తర్వాత హై ఇది. సో ఈ హైకి మీరు ఇప్పుడు ఇలా ట్రెండ్ లైన్ కొట్టుకున్నారంటే సో ఈ ప్రైజ్ యాక్షన్ అనేది మీ హ్యాండ్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒక లో ఉంది, తర్వాత ఇక్కడ ఒక లో ఉంది. సో ఈలోకి ఒక ట్రెండ్ లైన్ మీరు ఇలా కొట్టేశారంటే ప్రైజ్ యాక్షన్ మీ హ్యాండ్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ కూర్చోవాలి. ఇంకా మీరు 5 మినిట్స్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక హై వచ్చింది, ఇక్కడ ఒక హై వచ్చింది, ఈ హై అండ్ ఇక్కడ ఒక లో వచ్చింది, ఇక్కడ ఒక లో వచ్చింది, ఇక్కడ ఒక లో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక యాక్షన్ బిల్డ్ అవుతుంది. ప్రైజ్ యాక్షన్లో మనకి ఇక్కడ ఒక యాక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎటు వస్తుంది అనేది మనకు తెలియాలంటే ఏం చేయాలి? అది ఆన్సర్ ఇవాళ రావచ్చు లేదా రేపు రావచ్చు. ఈరోజు ఇంకా మార్కెట్కి ఎంత టైం ఉంది? మనకి 2.5 అవర్స్ ఉంది. ఈ 2.5 అవర్స్లో కనుక ఆన్సర్ కనుక వస్తే మనకు ట్రేడ్ వస్తుంది. ఓకే. ఎస్ సార్. ఇది చూడటానికి లుక్ లైక్ ఇప్పుడు ఎలా ఉంది? ఈ హై కన్నా ఈ హై లోయర్ హై ఉంది, ఈ లో కన్నా ఈ లో హయ్యర్లో ఉంది. అంటే హైస్ లోకి షిఫ్ట్ అవుతున్నాయి, లోస్ హైకి షిఫ్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏంటిది? ఇది సిమెట్రికల్. అర్థమైపోయింది కదా? అంటే ప్యాటర్న్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా మనకి. బేస్ అంటే ఈక్వల్గా లోస్ కానీ ఈక్వల్గా హైస్ కానీ బేస్ ఏమైనా క్రియేట్ అవుతుందా? లేదు, అలాంటి బేస్ ఏమి లేదు. సో ఒకవేళ ఇక్కడ బేస్ కనుక ఈక్వల్ హైస్ ఉందనుకోండి, లోస్ ఇలా షిఫ్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇదేమవుతుంది? అప్పుడు అసెండింగ్ అవుతుంది. ఒకవేళ బేస్ అనేది బాటంలో బేస్ ఉండి ఇలా హైస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఇదేమవుతుంది? డిసెండింగ్ అవుతుంది. సో ఇన్సైడ్ క్యాండిల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైందా? హైయర్ టైం ఫ్రేమ్ లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఒక మంచి మూమెంట్, అప్ సైడ్ మూమెంటం కానీ డౌన్ సైడ్ మూమెంటం కానీ ఒక ప్లేస్ లో ఇన్సైడ్ క్యాండిల్ కనుక పడింది అంటే అక్కడ ఒక ప్రైస్ లో యాక్షన్ జరుగుతుంది. ఆ యాక్షన్ మీకు లోయర్ టైం ఫ్రేమ్ లో కనుక వెళ్ళి చూస్తే ఇలా బేస్ అనేది ఎటు క్రియేట్ అవుతుంది? అప్ సైడ్ బేస్ క్రియేట్ అవుతుందా? బాటంలో బేస్ క్రియేట్ అవుతుందా? ఎటు బేస్ క్రియేట్ అయితే హైస్ ఎటు షిఫ్ట్ అవుతున్నాయి, లోస్ ఎటు షిఫ్ట్ అవుతున్నాయి, లేదు హైస్ లోస్ రెండు కూడా షిఫ్ట్ అవుతున్నాయా అని చూసుకోవాలి. ఇందులో ఏంటి? ఒకవేళ బేస్ కనుక అప్ సైడ్ క్రియేట్ అయ్యి లోస్ ఇలా షిఫ్ట్ అవుతున్నాయి అంటే పైకే చూడాలి. ప్రైస్ మోర్ వెయిటేజ్ పైకి ఉంటుంది, మోర్ వెయిటేజ్ అనేది అప్ సైడ్ ఉంటుంది. అలా కాకుండా బేస్ ఇలా డౌన్ సైడ్ క్రియేట్ అయిపోయి ప్రైస్ అనేది ఇలా హైస్ అనేవి లోకి షిఫ్ట్ అవుతున్నాయి అంటే ఆన్సర్ మనకి డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. మోర్ వెయిటేజ్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది. ఎందుకు? ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉంది? ప్రీవియస్ ట్రెండ్ ఇలా డౌన్ ఉంది. డౌన్ అయిన తర్వాత ప్రైస్లో ఇలాంటి ఒక న్యూట్రాలిటీ జరిగి మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశమే ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది మేడం? అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడితే లోయర్ టైం ఫ్రేమ్లో దాన్ని ఎలా మనం రీడ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా? Yes, sir, understands. Yeah, right అండి.